హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నెల్లూరు సైడ్ బోండాలు తిన్నారా? తినుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిని ఎర్రకారంలో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నేను బోండాల రెసిపీ చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా తోటకూరని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది దోశ బ్యాటర్తోనే బోండాలను వేసుకుంటారు. బోండాల కోసం దోశ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉండాలి. ఇంకా ఇందులోకి సాల్ట్, వంట సోడా, జీలకర్ర, ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ కలుపుకున్నాక దోశ బ్యాటర్ కొంచెం లూజ్గా అనిపిస్తే అందులోకి బియ్య పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఎందుకంటే బోండాల కోసం పిండి గట్టిగా ఉంటేనే బోండాలు బాగా వస్తాయి. ఇంకా హాట్ అయిన ఆయిల్లోకి చిన్న చిన్న బోండాల్లాగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే బాగా కుక్ అవుతాయి. ఫైనల్లీ మన వేడి వేడి బోండాలు రెడీ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.